అండి, అందరూ ఎలా ఉన్నారు? గుడ్ ఈవినింగ్. ఈరోజు బీట్రూట్ రైస్ చేస్తున్నానండి. ఫస్ట్ ఆయిల్ కొంచెం నెయ్యి కూడా పోస్తున్నాను పిల్లల కోసం. తర్వాత 2 యాలకులు, 2 లవంగాలు, దాల్చిన చెక్క తక్కువే అండి, స్పైసెస్ యాడ్ చేయాలి. ఒక బిర్యానీ ఆకు యాడ్ చేస్తున్నాను. కొంచెం సాజీరా ఫ్లేవర్ మంచిది, కోసం డైజెషన్ కూడా మంచిది, ఫ్లేవర్ కూడా మంచిది. కొంచెం పుదీనా, పచ్చిమిర్చి, ఆనియన్స్ ముందుగా చికెన్ బాగా ఫ్రై అవునండి. ఇంకొన్ని ఆనియన్స్ అవి బాగా అయిపోయాయి. కొంచెం పుదీనా వేసుకున్నాను, పచ్చిది పుదీనా ఉంది, కస్తూరి మీద కూడా యాడ్ చేస్తున్నాను. కొంచెం చిన్న పసుపు, కొన్ని గ్రీన్ పీస్ అండి, సీజనల్ ఫ్రూట్స్ కూడా గ్రీన్ పీస్. అవి కూడా బాగా ఎక్కిపోవాలండి. యాక్చువల్గా చేయకూడదు, కానీ మా పాప ఈరోజు బీట్రూట్ రైస్ చేయమంది, అందుకోసం చేస్తున్నాను. బీట్రూట్ రైస్ తను నార్మల్గా తింది, ఇలా చేస్తే తింటుందని బీట్రూట్ క్యారెట్ ముందుగానే మిక్స్ చేసి పెట్టుకున్నానండి. కొంచెం అల్లం వెల్లుల్లిపాయ కూడా వేసుకొని ముందు ఇలా మిక్సీ పట్టింది యాడ్ చేస్తున్నాను. బాగా వేగిపోవాలి, మొత్తం ఆయిల్ పైకి తేవాలి. బీట్రూట్ అండ్ క్యారెట్ కూడా అయిపోయాయి. ఒక బీట్రూట్, ఒక క్యారెట్ తీసుకున్నానండి క్వాంటిటీ అయితే. ఇదిగోండి, ఈ సైజ్ బీట్రూట్, ఈ సైజ్ క్యారెట్ తీసుకున్నాను నేను. తీసుకొని మిక్సీ చేస్తాను అంతే. అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదని అల్లం వెల్లుల్లిపాయ కూడా యాడ్ చేసుకున్నానండి. ఆయిల్ మొత్తం పైకి తేలిపోవాలండి. బీట్రూట్ క్యారెట్ కూడా బాగా వేగిపోవాలి. కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలి, తినే కారమే, పచ్చికారం అవసరం లేదు పిల్లలకు కదా, మన ఇంట్లో కారమైనా సరిపోతుంది. మసాలా కూడా తక్కువ యాడ్ చేసాం కదా. బీట్రూట్ క్యారెట్ పేస్ట్గా చేసాం కదండి, కొంచెం బాగా వేగిపోయింది. కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం మిల్ మేకర్ కూడా నేను యాడ్ చేస్తాను. ఇది కూడా బాగా వేసిపోయాక మా రేయాన్స్కి ఇష్టమని యాడ్ చేస్తాను మిల్ మేకర్ అయితే. తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి. నేను ఈ దీంతో రైస్ తీసుకున్నాను, నార్మల్ రైస్ 1 గ్లాస్, 1.5 గ్లాస్ తీసుకుంటే సరిపోతుంది. రైస్ కనిపిస్తుంది. మొత్తం కలుపుకొని సాల్ట్ చూసుకోవాలండి. ఇంకా కొంచెం సరిపోలేదండి, నేను వేసిన ఉప్పు కొంచెం వేసుకున్నాను. వాటర్ బాగా మరగగానే మనం యాడ్ చేసుకోవాలండి బియ్యం. ఇప్పుడు రైస్ వాటర్ మరిగిపోతే రైస్ వేసుకున్నాను. వాటర్ మరిగిపోయింది.
కొంచెం గ్లాసున్నర కన్నా నేను ఎక్కువ వాటర్ వేసుకున్నా అండి, కుండలో కదా. రైస్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలండి. రైస్ వేసుకున్నానండి, వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. కలుపుకొని ఉప్పు కారం అన్నీ చూసుకోండి. మసాలా అది వేయలేదండి, ఎందుకంటే పిల్లలకు కదా, జస్ట్ ఫ్లేవర్కి యాడ్ చేశాను. సరిగ్గా మూత పెట్టుకోండి. కుండలో కనుక రైస్ వాటర్ కొంచెం ఎక్కువే పడుతుంది, చెక్ చేసుకుంటూ ఉండాలి, అడుగడుగుతుంది కనుక. మూత పెట్టి ఒక 5 minutes వెయిట్ చేద్దాం. ఒకసారి మూత తీసి చూద్దాం ఎంతవరకు వచ్చిందో. కుండలో కదండి కలుపుతూ ఉండాలి. కుక్కర్ అయితే ఒక విజిల్ సరిపోతుందండి. ఇంకా ఉడకలేదు, సిమ్లో పెట్టి మూత పెట్టుకోండి. అలా వేడికి, పాట్ వేడికి ఉడికిపోతుంది. ఎమ్మి బీట్రూట్ రైస్ ఫైనల్ లుక్ అండి. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం, ఒకసారి చెక్ చేసుకుందాం ఎలా వచ్చిందో బీట్రూట్ రైస్. క్యారెట్ కూడా యాడ్ చేసాం కదా, అందుకే ఫస్ట్గా ఉందండి. ఓన్లీ బీట్రూట్ అయితే రెడ్గా ఉంటుంది. టేస్టీ టేస్టీ బీట్రూట్ రైస్ రెడీ. చూడండి ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. కొంచెం కుండలో కదా, కొంచెం పలుకున్న ఏం ప్రాబ్లం లేదండి. మూత పెట్టి ఒక 10 minutes ఉంచేస్తే సరిపోతుంది. ఇదిగోండి బీట్రూట్ రైస్ రెడీ. టేస్టీ టేస్టీ. ప్లీజ్ వాచ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఎమ్మీ బీట్రూట్ రైస్ రెడీ. ఇదిగోండి ఎమ్మీ బీట్రూట్ రైస్ రెడీ.